హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి. మన వీడియోస్ నిరంతరం మీ అందరికీ వస్తానుంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి ఎప్పుడు వస్తుంటుంది. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఒక దేవాలయంది కాదు, ఒక గ్రూప్కి సంబంధించిన వీడియో. ఎలా అంటే ఇది ఒక సాయి సేవ గ్రూప్ అని మేము 13 సంవత్సరాలు అవుతుంది దీన్ని స్థాపించి. నేటికి 13 సంవత్సరంలో అడుగుపెట్టుకున్న శుభ సందర్భంలో 13వ వార్షికోత్సవం అయితే నిర్వహించుకున్నాము పెద్దాపురం పట్టణం శ్రీ మట్టే ఆదినారాయణ నాగమణి ఆరువేశ సేవా సంఘ భవనంలో. ఇది మీ అందరికీ చూపించడం కోసం ఒక వీడియో అయితే నేను చేశాను. ఇది గంట పాటు ఒక వీడియో ఉంది. దీన్ని 2 పార్టులుగా విడదీసి ఒకటి 35 మినిట్స్, ఒకటి 40 మినిట్స్ డివైడ్ చేసి మీకు వీడియోని అయితే అందించబోతున్నాను. ఈ సాయి సేవ గ్రూప్లో 13 వారాలతో మొదలు పెట్టాల్సిన ఈ సాయి సేవ గ్రూప్ నేటికి 13 సంవత్సరాలు దిగ్విజయంగా ముగించుకుంది. మా సంస్థ ద్వారా రక్తదానం, గోసేవ, వస్త్రదానం, దుప్పట్ల పంపిణీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. సాయి సేవ సభ్యులు సహకారంతో, అదేవిధంగా ఉన్న మా పెద్దాపురం పట్టణ భక్తుల సహకారంతో దిగ్విజయంగా 13 సంవత్సరాలు పూర్తయింది. చాలా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా చూడండి. పల్లకి సేవతో మొదలయ్యి అన్నప్రసాద వితరణ వరకు అంతా వీడియో తీయడం జరిగింది. ఈ వీడియోలో ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే నొక్కండి. ఎందుకంటే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు, వాచ్ అవర్స్ వస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్. పొద్దులో పడ్డమే కదా అంటారు. ఇంకా ఆడవుతున్నాను, నువ్వు వెళ్ళిపో. అందరం చెప్తున్నాడు. వచ్చినప్పుడు నువ్వు కదలకో, నువ్వు ఇలా కదిపే దీన్ని ఇలా తీసుకో, అంతే చాలు. సరేనా? ఇలా చూడు. పల్లకి పట్టుకో సార్. వెనక్కి నిలబడతాను.
కొట్టచ్చు కదా ఫోటోలు అలా తీసుకుంటే. साईनाथ महाराज की जय, साई बाबा की जय, साईनाथ महाराज की जय, साई बाबा की जय। ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలి. साईनाथ महाराज की जय, साई बाबा రైట్ Om Sai
పెద్ద గేట్. అక్కడ నుండి ఎన్నో కళ్ళు, ఎన్నో మనసులు ఆయన్ని స్వయంగా దర్శనం చేసుకోవాలనేటువంటి ఆశతోటి మనం ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్రయాణం షిరిడి చేరుకుంది. షిరిడిలోని మొట్టమొదటి ధూళిదేవారి దగ్గరికి ముఖ దర్శనానికి వెళ్తున్నాము. మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నివేదించుకోవడం చూడండి. బాబా వారికి ఆంతరింగిక పూజ జరుగుతుంది చూడండి. కళ్ళ నుండి వచ్చినటువంటి ఆనంద బాష్పాలతో బాబా వారికి అభిషేకాన్ని చేయాలని సాయి సాయి అనేటువంటి నామాన్ని ఒక పుష్పంగా మార్చి బాబా వారి పాదాల చెంత చేర్చాలని ఉంది. ఆయన చూసినటువంటి ఆనందంతో మన కళ్ళల్లో పుట్టినటువంటి కాంతులతోటి ఆయనకి హారతనిచ్చేద్దాము. స్వామివారి దర్శనం అఖండంగా జరుగుతుంది చూడండి. అక్కడ బాబావారు షిరిడి నుండి వచ్చి మన ప్రయాణం చేశాము. షిరిడిలో ఉన్నటువంటి బాబావారిని దర్శనం చేసుకున్నాం చూడండి. మనము 2 రోజులు అక్కడ గడిపి బాబావారిని మనతో తీసుకొస్తాం.
చేసేవాడు మిగతా వాళ్ళందరిలోకి వచ్చండి. ఆయన మహానుభావులుగా మిగులుతారు. కేవలం 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్నటువంటి స్వామివారు ఈరోజు వేలాది లక్షలాది కోట్లాది మంది భక్తులు యొక్క ప్రార్థనలు వింటూ వారి యొక్క పూజలు అందుకుంటూ, మీకు తెలుసు ఎవరైతే సద్గురు యొక్క పాదాలను ఆశ్రయిస్తారో వారు ధైర్యమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం పడితే దాన్ని మనం ఒక గురువుగా భావించినటువంటి వ్యక్తికి చెప్తే దానికి నివృత్తి చేసేటువంటి వ్యక్తి గురువు. గురువు అంటే అజ్ఞానము, గురువు అంటే గురువు. మళ్ళా ఉండేటువంటి అజ్ఞానం యొక్క ఆ స్థానంలో జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వ్యక్తి స్వామివారి బాబావారు. అయితే గురువు అని పిలవడం వల్ల సద్గురువు అని ఎందుకు అంటున్నాము? మన మనసులో ఏముందో తెలుసుకుని దాన్ని నివృత్తి చేసేటువంటి వాడికి సద్గురు. బాబావారు అలాంటి కోపం చెంది నాకు తెలిసి అప్పుడే మహాసభకు అనుకుని ఉంటారు. సాయి అంటే కనకాలం మీరు పడిపోయేటువంటి వ్యక్తిగా అనుకుని బాబావారిని సాయికే పెడతాం అనేటువంటి నమ్మకం జరిగింది. బాబావారిని సేవించవలసినటువంటి అవసరాన్ని మనం గుర్తించాలి. అంతేకాకుండా స్వామివారు ఆ కాలంలోని ఈ గ్రామంలో ఆ రోజు ఒక ఎకరం భూమి విలువ 500 రూపాయలు పెట్టింది. ఒక ఎకరం భూమి విలువ అంటే ఆయనకి ఎంత చందాలు వచ్చి తెలుసుకోవడానికి మీకు చెప్తున్నాను. ఎకరం భూమి 500 ఉన్నప్పుడు ఆయనకి 40,000 రూపాయలు తక్కువ లేకుండా వచ్చిందండి. ఆయన ఖర్చు కింద ఎకరాల వరకు వచ్చేది ఒక 80 ఎకరాల వరకు వచ్చాక. కానీ ఏం చేసేవారండి? ఈ సంపాదన అంతా కూడా అయితే ఈ సాయి ఉన్నాడు కదా మేము రక్షించడానికి అని అనేవారు. దానికి ఉదాహరణగా మసూచి వ్యాధితో బాధపడుతున్నటువంటి భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ బాబావారి దగ్గరికి వచ్చి బాబావారికి విషయం అడిగారు. స్వామి, నేను ఎన్నో జన్మల నుండి అందరికీ పంచిపెట్టేసేసి అమ్మా పకీరు వచ్చాడు ఏమన్నా వెళ్తారా ఆకలిగా ఉందని చెప్పేవాడు సాయి. స్థానంలో సహనం వస్తుంది, చిరాకు స్థానంలో నవ్వు వస్తుంది. ఆయన చూడగానే రేపు చాలా పెద్ద ప్రమాదం ఒక గంటలో మనకు ఉంది. రేపు ఒక విషయం ఆర్థిక విషయం మాట్లాడుకుంటారండి. ఏదో విషయాన్ని మీకు ఉదాహరణ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రేపటికి ఒక 50,000 రూపాయలు కావాలి, ఖచ్చితంగా కావాలంటే అలాంటి అవకాశాలను ఆయన సృష్టిస్తారు. ఆ సమయానికి ఎవరో ఒకరు వచ్చి ఏదో అందించడం, ఇంకో విధంగా ఇవ్వడము, ఇంకో విధంగా లేకపోతే మనకి రేపటికి అమర్చి లేకపోతే మనం దేని కోసం అయితే వెచ్చించాలో ఆ కార్యక్రమం 2 రోజులు వాయిదా వేస్తారు. ఏదో ఒక బాబావారు చేసి కాపాడాలనేటువంటిది జరుగుతుంది. బాబావారు మనం అందరినీ కూడాను. అందుచేత ఎవరైనా సరే స్పష్టమైన అభిప్రాయంతో బాబావారి పట్ల ఉండాలి. ఆందోళన గురి కాకూడదు. ఎవరెవరో ఎక్కడో చదివినటువంటి విషయాన్ని చదివి ఒకసారి రివిజన్ మనకు ఉండకూడదు. చూడండి, మనం ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందని భావించాం కాబట్టి ఎక్కడ అనేటువంటి ఏమిటి అనేటువంటి గోల్ ఉంది. ఇక్కడ రావాలి, ఇక్కడ పూజ ఉంది, అందువల్ల తిన్నగా ఇక్కడ నడుచుకుంటూ వచ్చాం. ఎక్కడో తెలియకపోతే ఎక్కడికైనా వెళ్తాం. ఈ పూజకి సత్సంగానికి, సాయి సేవకి, ఈ నామానికి ఎక్కడికైనా వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాం, ఒక లక్ష్యం ఉంది ఇక్కడ అనేటువంటిది. ఆ లక్ష్యాన్ని బాబా పాదాల చెంత పెట్టగలిగితే నా దేవుడు సాయి, నా బాబా భగవంతుడు, నేను స్థిరమైనటువంటి అభిప్రాయంతో ఉన్నాను అని చెప్పాలి. కానీ ఇప్పుడు కూడా బాబా వారిని ఎవరైనా విమర్శించేటువంటి వ్యక్తులకు ఒక విషయం చెప్తున్నానండి. శ్రీరామనవమి ఏదైతే
చేయాలి. స్వామివారు దీనికి సంబంధించి పెద్ద పెద్ద వ్రతాలు కానీ, పెద్ద పెద్ద యజ్ఞాలు కానీ, పెద్ద పెద్ద వివిధ కార్యక్రమాలు కానీ వెనకెళ్ళంటే అదొక వైబ్రేషన్.